Hello guys, అందరికీ నా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. ఆన్లైన్ స్టూడెంట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎవ్రీవన్ ఇస్ మై వాయిస్ ఈస్ ఆడిబుల్? ఓకే, సో క్లియర్ గా ఉందా? ఓకే, చందు వీడియోని ఆఫ్లో పెట్టుకోండి. వీడియో అవసరం లేదు, చందు వీడియోని ఆఫ్లో పెట్టుకోవాలి. ఓకే, సి గైస్, మనకి ఈరోజు టాపిక్ ఏంటంటే ఫస్ట్ క్లాస్ కాబట్టి బేసిక్గా మనం ఓకే, సో ఫస్ట్ క్లాస్ కాబట్టి బేసిక్గా మనం ఎస్ఏపిలో ఇంట్రడక్షన్ అనేది డిస్కస్ చేద్దాము. ఓకే, ఇంట్రడక్షన్ క్లాస్ ఇది కంప్లీట్గా మనకి బేసిక్ ఇంట్రడక్షన్ క్లాస్ ఈరోజు మనకి. ఓకే, సో అందరికీ వైట్ స్క్రీన్ కనబడుతుందా? అందరికీ కూడా ఆఫ్లైన్ స్టూడెంట్స్ అందరికీ వైట్ స్క్రీన్ కనబడుతుందా? ఆన్లైన్ స్టూడెంట్స్ ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. వైట్ స్క్రీన్ అందరికీ కనబడుతుందా? సో ఈరోజు మనకి కంప్లీట్గా ఎస్ఏపి ఇంట్రడక్షన్ క్లాస్. ఓకే, ఈరోజు మనకి కంప్లీట్గా ఎస్ఏపి ఇంట్రడక్షన్ క్లాస్. రికార్డింగ్ అవి ఏం అవసరం లేదు మీ సైడ్ నుంచి, నేనే రికార్డ్ వీడియో మీకు చాట్లో ఇస్తాను, డోంట్ వరీ. ఓకే, సో ఎవరు కూడా జస్ట్ మీరు ఏంటంటే వినండి చాలు, ఓకేనా? జస్ట్ వినండి. సో ఎవరికైనా నా వాయిస్ వినపడకపోతే వెంటనే మళ్ళీ రీజాయిన్ అవ్వండి, ఒకసారి నెట్వర్క్ చెక్ చేసుకోండి. ఓకే, ఇఫ్ మై వాయిస్ ఈస్ నాట్ ఆడిబుల్ ప్లీజ్ రీచెక్ యువర్ ఇంటర్నెట్ సెట్టింగ్స్. ఓకే, అండ్ జాయిన్ విత్ వైఫై ఆల్వేస్ రికమెండెడ్. అండ్ నోట్స్ ఏం అవసరం లేదు, జస్ట్ ఏంటంటే రికార్డ్ వీడియో వస్తుంది కాబట్టి సరిపోతుంది. ఓకే, సో నోట్స్ కావాలి, నోట్స్ మెయింటైన్ చేసుకుంటారంటే మెయింటైన్ చేస్తాను, నో ఇష్యూ. మీకు కన్వీనియంట్గా, మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా ఫాలో. ఓకే, సో మనకి ఈరోజు ఏంటంటే ఇంట్రడక్షన్ క్లాస్ అనమాట. ఓకే, సో ఇంకా చాలామంది జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో చాలామందికి ఏంటంటే సో ఇంట్రడక్షన్ క్లాస్ కదా ఆల్రెడీ విన్నాం సార్ అని చెప్పి మధ్యలో మళ్ళీ జాయిన్ అవుతూ ఉంటారు. ఓకే, సో ఈరోజు మనకి ఇంట్రడక్షన్ క్లాస్, ఎస్ఏపికి సంబంధించిన ఇంట్రడక్షన్ క్లాస్. సో ఈ ఇంట్రడక్షన్ క్లాస్లో మనం ఏమేమి డిస్కస్ చేయబోతున్నాము అనేది ఇప్పుడు చూద్దామండి మనం. సో వాట్ ఈజ్ ఎస్ఏపి, వాట్ ఈజ్ ఈఆర్పి? ఓకే, వై ఎస్ఏపి? ఓకే, ఎస్ఏపి ఎందుకు మనకి? బేసిక్ క్లాస్ అన్నమాట ఇది. వాట్ ఈస్ హనా? హనా అంటే ఏంటి? వాట్ ఈస్ S4 హనా? ఓకే, స్కోప్ ఆఫ్ ఎస్ఏపి FICO మాడ్యూల్ మార్కెట్లో ఎలా ఉంది, స్కోప్ ఎలా ఉంది? వర్షన్స్ ఆఫ్ ఎస్ఏపి, ఎస్ఏపి అంటే వర్షన్స్ ఏమున్నాయి? సో ఈసీసీ, అలాగే డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీకి అలాగే S4 హనాకి డిఫరెన్స్ ఏంటి? సో ఇలాంటి బేసిక్ కన్ఫ్యూజన్ క్వశ్చన్స్ అందరికీ ఉన్నాయి, అవునా కదా? సో అలాగే మనకి ఎస్ఏపి సర్టిఫికేషన్. సో మనకి ఎస్ఏపి సర్టిఫికేట్ సో రావాలి అంటే ఏం చేయాలి? అవసరమా లేదా? సర్టిఫికేట్ మనకి అవసరమా లేదా? సో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అందరికీ కూడా మైండ్లో ఉన్నాయి, అవునా కదా? సో కోర్సులో జాయిన్ అయ్యేటప్పుడు బేసిక్గా మనకి ఈ కోర్స్ గురించి తెలుసుకోవాలి. ఈ కోర్సు సంబంధించిన స్కోప్ ఎలా ఉంటుంది, మార్కెట్లో జాబ్స్ ఉంటాయా లేదా అని ఫస్ట్ భయం. సో ఏదైనా కోర్సు మనం మార్కెట్లో పిక్ చేసుకుంటున్నాము అంటే దాని గురించి పూర్తిగా తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, ఓకేనా? సో మరి ఈరోజు మరి ఈ ఎస్ఏపి కోర్స్ అనేది మీరు పిక్ చేసుకున్నారు. సో ఒక ఫైనాన్స్ కన్సల్టెంట్ కింద మీ కెరియర్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఓకేనా? సో ఎస్ఏపిలో ఒక ఫైనాన్స్ కన్సల్టెంట్ కింద మీ కెరియర్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు.
ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి, మీ క్వాలిఫికేషన్ అనేది కరెక్టా కాదా, ఈ కోర్సు సెట్ అవుతుందా లేదా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్వాలిఫికేషన్, మీరు డిగ్రీ చదువుకుంటే చాలు, ఓకేనా. సో ఎస్ఏపిలో ఏ కోర్స్ అయినా పిక్ చేసుకోవచ్చు, ఎస్ఏపిలో ఏ కోర్స్ అయినా పిక్ చేసుకోవచ్చు. మన దగ్గర ఎస్ఏపి ఫైనాన్స్ ఉంది, ఎస్ఏపి ఎంఎం ఉంది, ఎస్ఏపి ఎస్డి ఉంది. ఓకే, ఎస్ఏపి ఎస్డి వచ్చేటప్పటికి నెక్స్ట్ మంత్ 2వ తారీఖున బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఎస్ఏపి ఎంఎం కూడా నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది. S4 హనా ఫైనాన్స్ రండి. సో S4 హనా ఫైనాన్స్ వచ్చేటప్పటికి ఈ రోజే మనకి ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నాం. కూర్చోండి. సో S4 హనా ఫైనాన్స్ వచ్చేటప్పటికి ఈ రోజే మనం ఫ్రెష్గా క్లాస్ ఉన్నాం. సో ఎస్ఏపి S4 హనా ఫైనాన్స్ వచ్చేటప్పటికి ఈ రోజే ఫ్రెష్గా మనం స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. సో కాబట్టి అందరికీ కూడా కన్ఫ్యూజన్ ఉంది. ఓకే, ఎస్ఐపిలో జాబ్స్ ఉన్నాయా, ఇవన్నీ స్టార్ట్ చేసే ముందు ఈ బేసిక్ కన్ఫ్యూజన్స్ గురించి మనం కంప్లీట్ చేసుకుందాం. ఎస్ఐపిలో జాబ్స్ ఉన్నాయా, ఎస్ఐపి ఫైనాన్స్ మనకు సెట్ అవుతుందా లేదా అనే డౌట్స్. ఎస్ఐపి S4 హనా ఫైనాన్స్ మనం నేర్చుకునే కోర్స్ పేరు ఏంటండి, ఎస్ఐపి S4 హనా ఫైనాన్స్ అడ్వాన్స్డ్ కోర్స్ మనం నేర్చుకుంటున్నాం. ఓకే, దీన్నే అంతకుముందు ఏమనేవాళ్ళు, FICO అనేవాళ్ళు. ఏమనేవాళ్ళు, FICO అన్నా S4 హనా ఫైనాన్స్ కోర్స్ అన్నా ఒకటే, కొంచెం వర్షన్స్ డిఫరెన్స్ అంతే. లైక్ మీ దగ్గర 4G 5G డిఫరెన్స్ ఎలా ఉంది అట్లాగే ఇందులో కూడా FICO అంటే ఓల్డ్ వర్షన్, S4 హనా ఫైనాన్స్ ఏంటి అడ్వాన్స్డ్ వర్షన్. సో కాబట్టి S4 హనా ఫైనాన్స్ ఏంటి కొత్త కోర్స్ లా ఉంది, నాకు సంబంధం లేదు, ఇది పీకోలో జాయిన్ అవుదామని వచ్చాను, ఫైకోలో జాయిన్ అవుదామని వచ్చాను, లేదా FICOలో జాయిన్ అవుదామని వచ్చాను అంటే, FICO అనేది ఏంటంటే మీకు మెయిన్. సో ఈసీసీ అని చెప్పి ఒక వర్షన్ ఉంది. ఏంటిదంటే ఈసీసీ అంటే ఓల్డ్ వర్షన్, S4 హనా అంటే ఏంటి లేటెస్ట్ వర్షన్. ఈసీసీలో FICO అనేవాళ్ళు, S4 హనాలో S4 హనా ఫైనాన్స్ అంటున్నాం మనం. ఈ మాడ్యూల్ పేరే ఫైనాన్స్ మాడ్యూల్. FICO అన్నా S4 హనా ఫైనాన్స్ మాడ్యూల్ అన్నా ఒకటే, కాకపోతే వర్షన్లో డిఫరెన్స్ ఉంది, కొన్ని ఫీచర్స్ కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి అంతే, సేమ్ మాడ్యూల్. ఓకే, కన్ఫ్యూజ్ అయిపోద్ది FICO అన్న S4 హనా ఫైనాన్స్. అందుకే మనం ఏం చేస్తున్నాం అంటే 2 మాడ్యూల్స్ గురించి చెప్తాం. అంటే ఏంటి, ఈసీసీలో FICO S4 హనా ఫైనాన్స్ అడ్వాన్స్ వర్షన్లో మనం ఈ రెండింటికి మధ్య వచ్చే డిఫరెన్సెస్ గురించి మనం క్లియర్గా మన అడ్వాన్స్డ్ క్లాసెస్లో డిస్కస్ చేస్తాం. కాబట్టి ఎవరు కూడా వరీ అవ్వాల్సిన అవసరమే లేదు. అర్థమైందా. సో కాబట్టి కన్ఫ్యూజ్ అయితే క్లియర్ అయింది కదా. సో FICO అన్న S4 హనా ఫైనాన్స్ అన్న ఒకటే, బట్ చిన్న చిన్న వేరియేషన్స్ ఉన్నాయి, ఆ వేరియేషన్స్ నేర్చుకుంటే సరిపోతుంది. అందుకే మనం సిస్టంలో మనం చేస్తాం, సర్వర్లో మనం చేసే సర్వర్ S4 హనాలోనే చేస్తాం. మనం నేర్చుకునే కోర్సు మొత్తం కంప్లీట్గా S4 హనా 2022 అడ్వాన్స్డ్ వర్షన్లోనే నేర్చుకుంటారు. అర్థమైందా అందరికీ. ఓకే, అలాగే మరి సార్ మరి ఓల్డ్ వర్షన్ పరిస్థితి ఏంటి సార్ అంటే, నా సిస్టంలో మీకు చూపిస్తా, దానికి దీనికి వచ్చే వేరియేషన్స్ డిఫరెన్సెస్ నా సిస్టంలో చూపిస్తా. సో కాబట్టి మీరు అడ్వాన్స్డ్ వర్షన్ తీసుకుంటే సరిపోద్ది సర్వర్, అంతేగాని మళ్ళీ FICO సపరేట్గా ఇంకో వర్షన్ ఉంది కదా సార్ అది కూడా తీసుకుంటారని కాస్ట్ అవుతుంది, వేస్ట్ అనమాట. ఓకేనా. సో కాబట్టి ఇది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్. సో ఇవి తెలుసుకోకుండా మనం మార్కెట్లోకి దిక్కకూడదు. ఓకేనా. సో ఎవరో కాల్ చేయమంటున్నారు, బాబు సార్ ఒకసారి చూడండి. సో కాబట్టి సో స్కోప్ గురించి మాట్లాడదాం. మార్కెట్లో ఎస్ఏపికి సంబంధించి స్కోప్ ఎలా ఉంది, నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే, జాబ్ ఆపర్చునిటీస్, నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే, సో ఐటీ అనేది, ఐటీలో ఎప్పుడు జాబ్స్ ఉంటాయి. ఇప్పుడు ఎస్ఏపి అనేది గ్లోబల్ లీడర్, ఎస్ఏపి అనేది ఏంటండి గ్లోబల్ లీడర్. సో ఈఆర్పి వరల్డ్లోనే గ్లోబల్ లీడర్. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. వరల్డ్ వైడ్ జరిగే ఫైనాన్స్ ట్రాన్సాక్షన్లో 75% ట్రాన్సాక్షన్స్ ఓన్లీ ఎస్ఏపి ద్వారానే జరుగుతున్నాయి. అర్థమైందా. సో టాప్ మోస్ట్ కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్, ఐటీ జైంట్ కంపెనీస్ అంటారు. చెప్పండి కొన్ని ఎగ్జాంపుల్స్. ఐటీ జైంట్ కంపెనీస్ అంటే ఎగ్జాంపుల్ చెప్పండి కొన్ని. సో పెద్ద పెద్ద కంపెనీస్ మనకి అసెంచర్, సో ఇన్ఫోసిస్, క్యాప్జెమినీ, టీసీఎస్, జన్పాక్, మాల్దెలే. సో ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా పెద్ద పెద్ద కంపెనీస్, ఇవన్నీ కూడా ఓకే. సో మనకి ఎస్ఏపి సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాం. అర్థమైందా. కాబట్టి ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది చిన్నది కాదు, చాలా పెద్దది. ఓకే, చాలా పెద్ద కంపెనీ ఇది. ఎస్ఏపిలో దగ్గర దగ్గర 150,000 మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు ఎస్ఏపిలో. ఇదేం చిన్న కంపెనీ కాదు, ఆషామాషి కంపెనీ కాదు.
ఎస్ఏపి నమ్ముకున్న వాళ్ళు దగ్గర బోల్డ్ మంది ఉన్నారు, 1,50,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు దీంట్లో. ఓకే, సో అలాగే ఈ సాఫ్ట్వేర్ ఏంటంటే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు ఈ సాఫ్ట్వేర్ని. ఇప్పుడు ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదో అన్నారు, దానికి వెంటనే ఫిట్ చేస్తాడు ఎస్ఏపికి. ఓకే, పెద్ద ప్రాబ్లం ఏం లేదు, డిఫరెన్స్ ఏమీ లేదు, నేర్చుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఈజీ, ఇది నేర్చుకుంటే అది డెడ్ ఈజీ అవుతుంది, అది ట్రైనింగ్ ఇచ్చి మీకు నేర్పిస్తారు, డోంట్ వరీ. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండడం మూలంగా మన జాబ్స్ ఏమైనా ఎస్ఏపిలో పోతాయా అంటే ఏమీ పోవు. ఆల్రెడీ ఎస్ఏపి వాడు డిక్లేర్ చేశాడు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూలంగా సో ఇంపాక్ట్ అయితే ఉంటుంది, కానీ జాబ్స్ అనేవి పోవు. ఇంపాక్ట్ అంటే ఏంటి? సో మళ్ళీ మీకు రీట్రైనింగ్ నేర్చుకోవాలి. సో కంపెనీ వాడే ట్రైనింగ్ ఇచ్చుకుంటాడు. కొత్తది ఏమైనా వస్తుంది అంటే కంపెనీ వాడే ట్రైనింగ్ ఇస్తాడు ఇనిషియల్ స్టేజ్లో. ఓకేనా? సో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఈజీ, ఏఐ చాలా ఈజీ మామూలు దానికన్నా. ఓకే, కాబట్టి మీకు ఎటువంటి ఇంపాక్ట్, ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి లేవు. అండ్ బెనిఫిట్ ఏంటి సార్ ఈ కోర్స్ నేర్చుకోవడం మూలంగా అంటే ఎస్ఏపి ఎండ్ యూజర్ కోర్స్ కూడా నేర్పిస్తున్నాం మనం ఇక్కడ. ఓకే, ఎస్ఏపి ఎండ్ యూజర్ R2R కోర్సు, P2P, ఓటీసీ, ఈ 3 జాబులకి వెళ్ళిపోవచ్చు మీరు. ఏదో ఒక జాబ్. R2R కావాలంటే R2R జాబ్లోకి వెళ్ళొచ్చు, P2P కావాలంటే P2P జాబ్కి వెళ్ళొచ్చు, ఓటీసీ కావాలంటే ఓటీసీ జాబ్కి వెళ్ళొచ్చు. అంటే ఈ కోర్స్ నేర్చుకోవడం మూలంగా ఒకవేళ సాఫ్ట్వేర్ సైడ్ నాకు ప్రాబ్లం ఉంది అనుకుంటే దేనికి వెళ్ళిపోవచ్చు? ఎండ్ యూజర్ కింద వెళ్ళిపోవచ్చు. ఎండ్ యూజర్ కూడా 6 లక్షల శాలరీ ఈజీ కొట్టవచ్చు, 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, 4-5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్. అర్థమైందా అందరికీ? సో కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్కోప్ గురించి ఆలోచించకండి, ఎందుకంటే ఈఆర్పి వరల్డ్లోనే #1 ప్లేస్లో ఉంది, గ్లోబల్ లీడర్ ఎస్ఏపి అంటే. అదే చిన్న చిత్తగా సాఫ్ట్వేర్ కాదు, ఈ రోజు వచ్చి రేపు పొద్దున కనుమరుగైపోయే సాఫ్ట్వేర్ కాదు ఇది. అర్థమైందా? సో కాబట్టి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్కిల్ఫుల్ పర్సన్ వాడికి ఎప్పుడైనా జాబ్ ఉంటుంది. స్కిల్డ్ పర్సన్ అంటే ఏదో ఒక జాబ్ కన్ఫామ్గా ఉంటుంది. మనకేంటంటే నాన్ స్కిల్డ్ పర్సన్స్కి ఏంటంటే ఈ జాబ్స్ లేవు అని చెప్పి వాళ్ళలోనే ఇదైపోయి వచ్చే జాబ్స్ కూడా పోగొట్టుకుంటారు. అర్థమైందా? సో ఒకసారి లింక్డ్ఇన్ ఓపెన్ చేసి చూడండి, ఒకసారి Naukri.com ఓపెన్ చేసి చూడండి, ఎన్ని జాబ్స్ పడుతున్నాయి అంటే నెంబర్ ఆఫ్ జాబ్స్ పడుతున్నాయి. జాబ్స్ అంటే మన ఊర్లో వస్తాయా జాబ్స్? మన ఊర్లో ఉంటాయా జాబ్స్? మన ఊర్లో అంటే ఏంటిది? మన ఊర్లో ఉండవు జాబ్స్. హైదరాబాద్లోను, బెంగళూరులోను, పూణేలోను, చెన్నైలోను ఇక్కడే కదా జాబ్స్ ఉండేవి. ఒక ఐటీ సాఫ్ట్వేర్ అంటే మన ఊర్లో ఉంటాయా? విజయవాడలోనో లేకపోతే గుంటూరులో జాబ్స్ ఉంటాయా? ఉండవు. సో మీరు జాబ్ సెర్చింగ్ అనేది ఎక్కడ చేసుకోవాలి? బెంగళూరులో చేసుకోవాలి, పూణేలో చేసుకోవాలి, చెన్నైలో చేసుకోవాలి. ఓకే, సో నోయిడాలో చేసుకోవాలి, ఢిల్లీలో చేసుకోవాలి, ముంబై. అక్కడ దాకా ఎక్కడ వెళ్తాం సార్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంది నోవే డేస్. అందులో కూడా అడగండి, మాట్లాడుకోండి, డిస్కస్ చేసుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారంటే ఆ ఫెసిలిటీ కూడా ఇస్తారు, ఇంటి దగ్గర కూర్చొని చేసుకోవచ్చు. అర్థమైందా? కాబట్టి జాబ్ సెర్చింగ్ అనేది చేసే దాన్ని బట్టి మీకు జాబ్ వస్తుంది. కాబట్టి మీరు సో కన్ఫ్యూజ్ అయిపోయి జాబ్స్ లేవు అని చెప్పి క్రియేట్ చేసుకొని బుర్రపాటు చేసుకోక. సో కోర్స్ అనేది డెప్త్గా నేర్చుకోవాలి ఫస్ట్. అర్థమైందా? కోర్స్ని డెప్త్గా నేర్చుకోవాలి. ఎప్పుడు ఇచ్చిన అసైన్మెంట్స్, ఎప్పుడు ఇచ్చిన టాస్క్లు, ఎప్పుడు ఇచ్చిన వర్క్ను అప్పుడు కంప్లీట్ చేసుకుంటేనే ఈ కోర్స్ అనేది మీకు ఈజీ అవుతుంది, లేకపోతే ఈ కోర్స్ మీకు కష్టం అయిపోతుంది. అర్థమైందా? అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనం అన్లిమిటెడ్ ట్రైనింగ్ ఇస్తున్నాం. మన దగ్గర మళ్ళీ నేర్చుకుంటే అంటే ఏమన్నా ప్రాబ్లం వచ్చి మధ్యలో డ్రాప్ అయ్యాం సార్, సిస్టమ్ మ్యారేజ్ వచ్చింది, ఇంకోటి ఏ ఉంటాయి కదా, డ్రాప్ అవ్వడానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి, మళ్ళీ రీజాయిన్ అవ్వచ్చు. ఓకే, ఎటువంటి ఫీజు ఎక్స్ట్రా లేకుండా సేమ్ ఫీజుతో అంటే మనకున్న మినిమం ఫీజు ఏదైతే ఉందో ఆ ఫీజుతో మళ్ళీ రీజాయిన్ అయ్యే ఫెసిలిటీ కూడా ఇచ్చాం. కాబట్టి అన్లిమిటెడ్ ట్రైనింగ్, లైఫ్ టైం వ్యాలిడిటీ, జాబ్ వచ్చేంత వరకు మీకు సపోర్ట్ ఉంటుంది. ఓకే, నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు కోర్సులో జాయిన్ అయ్యి వినొచ్చు, ఈవెన్ జాబ్ వచ్చిన తర్వాత కూడా వినొచ్చు, మీ ఓపిక. సో కాబట్టి ప్రతి మంత్లోనూ మనకి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ మంత్ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఏదో ఒక బ్యాచ్లో మీరు జాయిన్ అయ్యే విధంగా మనం దాంట్లో అరేంజ్ చేస్తాం. ఇది కాకపోతే ఎండ్ యూజర్ జాబ్ అట్లీస్ట్ 30 రోజులు నేర్చుకొని జాబ్ కొట్టచ్చు. హైదరాబాద్లో ఎక్స్క్లూజివ్ ఎస్ఏపి ఎండ్ యూజర్ జాబ్ స్పెషల్గా ట్రైనింగ్ ఉంటుంది, హైదరాబాద్లోనే ఉంటుంది. దాన్ని మీరు వినియోగించుకోవచ్చు, హైదరాబాద్ ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో. ఓకేనా? రైట్, డైరెక్ట్గా మనం టాపిక్లోకి వెళ్ళిపోదామండి. సో మనకి ఒక ఐడియా అయితే వచ్చింది ఎస్ఏపి గురించి, మార్కెట్ గురించి. ఓకేనా? సో మనకి ఎస్ఏపి అంటే ఏంటి? సో వాట్ ఈజ్ ఎస్ఏపి మీ అందరికీ తెలిసిందే, చెప్పండి. ఎస్ అంటే ఏంటి?
ఏ అంటే ఏంటి, పి అంటే ఏంటి? సో మనకి సిస్టమ్స్, అప్లికేషన్స్, ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఎస్ అంటే ఏంటండి? సిస్టమ్స్. ఏ అంటే ఏంటిది? అప్లికేషన్స్. పి అంటే ఏంటిది? అర్థమైందా? ఎస్ అంటే ఏంటి? సిస్టమ్స్. ఏ అంటే ఏంటి? అప్లికేషన్స్. పి అంటే ఏంటి? ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. సిస్టమ్స్, అప్లికేషన్స్. 1 minute అండి. హలో, ఓకే. ఇక్కడ మనకి ఎస్ఏపి మీనింగ్ ఏంటంటే సిస్టమ్స్, అప్లికేషన్స్, ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెస్. సిస్టమ్స్ అంటే ఏంటండి? జనరల్గా కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, ఓకే, పీసీస్, ఎనీ డివైస్, ఓకే, ఎక్సెట్రా. సో అప్లికేషన్ అంటే ఏంటి? ప్రోగ్రామ్డ్ సాఫ్ట్వేర్. సో ప్రోడక్ట్స్ అంటే ఏంటండి? గూడ్స్ అండ్ సర్వీసెస్. సో మనకి ఎస్ఏపి అంటే చెప్పండి మీనింగ్ ఏంటి? ఎస్ఏపి అంటే సిస్టమ్స్, అప్లికేషన్స్, ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. జనరల్గా మనం ఏం చేస్తాము అంటే ఎస్ఏపి అనేది ఒక సాఫ్ట్వేర్, ఒక ప్రోగ్రామ్ చేయబడిన ఒక సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ ద్వారా మనం ఏ ఇన్ఫర్మేషన్ ట్రాక్ చేయొచ్చు? ఈ సాఫ్ట్వేర్ ద్వారా మనం ఏ ఇన్ఫర్మేషన్ ట్రాక్ చేయొచ్చు? గూడ్స్ అండ్ సర్వీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో మనం ఫైనాన్స్ గైస్ కాబట్టి ఎక్కువగా ఫైనాన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ట్రాక్ చేస్తూ ఉంటాం బేసిక్గా. సో మనకి గూడ్స్ అండ్ సర్వీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం ఎస్ఏపి సాఫ్ట్వేర్ ద్వారా మనం ట్రాక్ చేయొచ్చు. సో ప్రతిరోజు మనకి నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి, అవునా కదా? సేల్స్ అని, పర్చేస్ అని జరుగుతూ ఉంటాయి కదా కంపెనీ అన్న తర్వాత. సో ట్రాన్సాక్షన్స్ అనేవి ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. అవి పెద్ద కంపెనీస్, ఎంఎన్సీస్ అయితే వరల్డ్ వైడ్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి, అవునా కదా? సో మరి ఇలాంటి ట్రాన్సాక్షన్స్ని బల్క్లో ఉంటాయి, కొన్ని వేల ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి రోజు. అర్థమైందా? సో మరి ఇలాంటప్పుడు ఈ బల్క్లో మరి ఇంత డేటాని మెయింటైన్ చేయాలి అంటే మనకి ఒక సాఫ్ట్వేర్ కావాలి. ఆ సాఫ్ట్వేర్ పేరే ఎస్ఏపి. అంటే ఎస్ఏపిలో మనం గూడ్స్ అండ్ సర్వీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం రికార్డ్ చేస్తున్నాం, ట్రాక్ చేస్తున్నాం. ఓకే. సో మరి ఈ బల్క్ ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేయాలంటే మనకి ఏం కావాలి? ఒక డేటాబేస్ కావాలి. అర్థమైందా? ఒక డేటాబేస్ అనేది కావాలి. మరి ఎస్ఏపి అనేది ఏ డేటాని సేవ్ చేస్తుంది? బిజినెస్ సంబంధించిన డేటాని సేవ్ చేస్తుంది. కాబట్టి దాన్ని మనం ఏం చెప్తున్నాం? మనం బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్. ఎస్ఏపి అనేది ఏంటిది? ఒక డేటాబేస్ సాఫ్ట్వేర్. ఎందుకంటే సో ఓవరాల్గా మనం డేటా అనేది సేవ్ అవడం కావాలి అండ్ ట్రాన్సాక్షన్ పోస్ట్ అవ్వడం కావాలి ఎస్ఏపిలో. ఆ పోస్ట్ అయిన ట్రాన్సాక్షన్ సేవ్ అవ్వడం కావాలి. ఆ సేవ్ అయిన డేటాని మనం మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? ఎక్స్ట్రాక్ట్ చేసి మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని రెడీ చేసుకుంటుంది. మేనేజ్మెంట్ కోసం మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రెడీ చేస్తూ ఉంటాం. ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మేనేజ్మెంట్ హెల్ప్ అవుతాయి, అవునా కదా? సో కాబట్టి ఇక్కడ సింపుల్గా మాట్లాడితే ఎస్ఏపి అనేది అంతకు ముందు 1970s దీని పేరు వేరే. ఎస్ఏపి అంటే సిస్టమ్స్, అప్లికేషన్, ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ కాదు, వేరే ఉంటాయి. సిస్టమ్ ఎనాలసిస్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ అనేవాడు. 1970s దీని పేరేంటి? సిస్టమ్ అనాలసిస్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్. ఏమనేవాళ్ళండి? సిస్టమ్ అనాలసిస్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్. ఏమనేవాళ్ళు? సిస్టమ్ అనాలసిస్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ అనేవాళ్ళు.
సో దాని తర్వాత దీన్ని ఎలా మార్చేశారండి, తర్వాత ఎలా మార్చేశారు, సిస్టమ్స్ అప్లికేషన్ ప్రోడక్ట్స్ అండ్ డేటా ప్రాసెసింగ్. ఓకే, సో మనం ఎప్పుడైనా సరే కంప్యూటర్ ద్వారా కానీ ల్యాప్టాప్స్ ద్వారా కానీ పీసీ ద్వారా కానీ డేటా అనేది ఎంటర్ చేస్తాం ఫస్ట్, ఇదే కదా మెయిన్. సో అలాగే ఎస్ఏపిలో కూడా మనకి సో జియుఐ ఏంటిదండి, జియుఐ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, అలాగే ఫ్యూరీ యాప్స్, వీటి ద్వారా డేటా ఎంటర్ చేస్తారు ఎస్ఏపిలో. దేని ద్వారా, జియుఐ. జియుఐ అంటే ఏంటి, జియుఐ అంటే ఏంటి, ఇది యూజర్ ఇంటర్ఫేస్. జియుఐ అనేది జియుఐ లేదా ఫ్యూరీ యాప్స్. సో జియుఐ లేదా ఫ్యూరీ యాప్స్ ద్వారా డేటా అనేది ఎస్ఏపిలో ఎంటర్ చేస్తాం మనం, అర్థమైందా. సో కంప్యూటర్స్, పీసీసీ, ల్యాప్టాప్స్ ఎలా అయితే ఉన్నాయో మనకి అలాగా జియుఐ అలాగే ఫ్యూరీ యాప్స్ ఉన్నాయి మనకి, అర్థమైందా. సో కాబట్టి ఇక్కడ అర్లియర్ ఎస్ఏపి సాఫ్ట్వేర్ని ఏమనేవాళ్ళు, సిస్టమ్ ఎనాలిసిస్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ అనేవాళ్ళు. దాని తర్వాత దీన్ని ఏం చేశారు, సిస్టమ్స్ అప్లికేషన్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ కింద మార్చేశారు అనమాట. ఎస్ఏపి అనేది ఒక బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్, అంతేనా. ఎస్ఏపి ఈజ్ ఏ బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్. ఎందుకంటే కంప్లీట్గా డేటాబేస్ సాఫ్ట్వేర్ ఇది, ఎందుకంటే పూర్తి డేటాబేస్లోనే డేటా అనేది స్టోర్ అవుతుంది, అవునా కదా. సో ఎస్ఏపిలో డేటాబేస్లో డేటా అనేది స్టోర్ అవుతుంది. ఏ డేటా స్టోర్ అవుతుంది, బిజినెస్ డేటా అనేది స్టోర్ అవుతుంది. కాబట్టి దీన్ని మనం ఏం చెప్తున్నాం, ఎస్ఏపి ఈజ్ ఏ బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్ అంటారు. దీన్నే మనం బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్ అంటాం. అర్థమవుతుందా అందరికీ. ఓకే, సో ఎస్ఏపి అనేది వరల్డ్ వైడ్ మనం చూసుకున్నట్లు 1970s లో స్టార్ట్ చేశారు. ఎప్పుడండి, this software was started in ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇది 1970s లో సాఫ్ట్వేర్ని స్టార్ట్ చేశారు విత్ వన్ సర్వర్. ఆ టైంలో ఈ సర్వర్ని అంటే ఈ సాఫ్ట్వేర్ని స్టార్ట్ చేసేటప్పుడు ఎన్ని సర్వర్స్ ఉంటాయంట, ఓన్లీ వన్ సర్వరే ఉండేది. ఓకేనా, ఈ సాఫ్ట్వేర్ ఎన్ని సర్వర్స్ ఉంటాయి, ఓన్లీ వన్ సర్వర్ మాత్రమే ఉండేది. సో తర్వాత ఏంటంటే ఇది 3 సర్వర్స్ కింద అయిపోయింది. 3 సర్వర్స్ ఉన్నాయి ఎస్ఏపిలో. ఓకే, నౌ SAP software works on 3 servers. ఆ సర్వర్స్ పేరేంటి, ఈ సర్వర్స్ గురించి ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. అప్లికేషన్ సర్వర్, ప్రెజెంటేషన్ సర్వర్, ప్రెజెంటేషన్ అంటే ప్రొడక్షన్ అనమాట. సో డేటాబేస్ సర్వర్, అప్లికేషన్ సర్వర్, ప్రెజెంటేషన్ సర్వర్, డేటాబేస్ సర్వర్స్. SAP అనేది 3 టైర్ ఆర్కిటెక్చర్. ఏంటిదండి, 3 టైర్ ఆర్కిటెక్చర్. సో ఇక్కడ ఆర్ అంటే ఏంటంటే రియల్ టైం అని అర్థం. 3 సర్వర్ల బేస్ మీద రియల్ టైంలో ఇది 3 సర్వర్ల బేస్ మీద పనిచేస్తుంది. SAP అనేది ఎన్ని సర్వర్ల మీద పనిచేస్తుంది, 3 సర్వర్స్ మీద పనిచేస్తుంది. అర్లియర్ 1970s లో ఒకటే సర్వర్, ఇప్పుడు 3 సర్వర్లు అనమాట. 3 సర్వర్లు లింక్ చేశారు అనమాట. వీటి గురించి ఇన్ డీటెయిల్ గా నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి SAP అనేది ఒక ERP సాఫ్ట్వేర్. SAP is also called as ERP సాఫ్ట్వేర్. SAP అనేది ఒక ERP సాఫ్ట్వేర్. ERP అంటే ఏంటి కూడా ఒక కపుల్ ఆఫ్ మినిట్స్ లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో మనకి వరల్డ్ వైడ్ లో జరిగే ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్ లో 75% ట్రాన్సాక్షన్ SAP సాఫ్ట్వేర్ ఆక్యుపై చేస్తుంది, అర్థమైందా. సో అలాగే మనకి ఫార్చ్యూన్ 500 కంపెనీస్ లో 90% కంపెనీస్ SAPనే యూజ్ చేస్తున్నాయి అనమాట. ఓకే, వరల్డ్ వైడ్ SAPకి చాలా మంది కస్టమర్స్ ఉన్నారు.
అండ్ దగ్గర దగ్గర 180 కంట్రీస్లో ఎస్ఏపి ఉంది. అర్థమైందా? ఎస్ఏపి అనేది ఎన్ని కంట్రీస్లో ఉంది? 180 కంట్రీస్లో ఉంది. ఎస్ఏపిని ఎక్కువగా యూజ్ చేస్తే కంట్రీస్ ఎక్కడున్నాయి? జర్మన్ కంట్రీస్. ఇది జర్మన్ బేస్డ్ సాఫ్ట్వేర్. ఇదేంటిదండి? సో దిస్ వాజ్ ఇన్వెంటెడ్ బై 5 IBM ఎంప్లాయీస్. దీన్ని 5 IBM ఎంప్లాయీస్ 1970s లో కనిపెట్టారు ఈ సాఫ్ట్వేర్ ని. పాస్ట్ ప్రీవియస్ ఎంప్లాయీస్ అన్నమాట. ఓకే. సో IBM లో పనిచేసిన 5 ఎంప్లాయీస్ ఈ సాఫ్ట్వేర్ ని కనిపెట్టడం జరిగింది. జర్మన్ బేస్డ్ సాఫ్ట్వేర్. అందుకే జర్మనీలో ఎక్కువ డిమాండ్ ఉంది సాఫ్ట్వేర్. ఈ కోర్స్ నేర్చుకొని మీరు సో జర్మన్ లాంగ్వేజ్ వస్తుంటే డైరెక్ట్గా ఎస్ఏపి జర్మన్ కంట్రీస్లోకి వెళ్ళిపోయి మీకు తొందరగా వీసా కూడా దొరుకుతుంది. అక్కడికి వెళ్ళిపోయి కూడా జాబ్ కొట్టచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి యుఎస్ఏ వాళ్ళు ఎక్కువగా ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నారు. ఎవరండి? యుఎస్ఏ వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. అండ్ మళ్ళా చెప్తున్నాను వినండి. ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఏదైతే నేర్చుకుందామని చెప్పి మీరు దిగారో ఒక సాఫ్ట్వేర్ కోర్సులోకి స్విచ్ అవుదాం అనుకుంటున్నారు. దేనిలోకి? ఒక సాఫ్ట్వేర్ కోర్సులోకి స్విచ్ అవుదాం అనుకుంటున్నారు. మీరు నాన్ ఎస్ఏపి బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ అందరూ, అలాగే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ మీరందరూ ఇప్పుడు ఐటీలోకి స్విచ్ అవుదాం అనుకుంటున్నారు. అంటే ఇమీడియట్గా నెల రోజులకో ఒక 20 రోజులకో వచ్చేయడానికి స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు కావు ఇవి. అర్థమైందా? నెల రోజులు 30 రోజులు స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు నేర్చుకున్నంత, అలాగే 30 రోజుల్లో నేర్చుకునే కోర్సులు కావు ఇవి. అర్థమైందా? నిరంతరం నేర్చుకోవాల్సిందే. ఈ కోర్సులు నిరంతరం నేర్చుకోవాల్సిందే. ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అయిపోవాల్సిందే. అర్థమైందా? ఎప్పటికప్పుడు మీరు అప్గ్రేడ్ అవ్వాలి అండ్ కంటిన్యూస్ లెర్నింగ్ ఉండాలి దీంట్లో. అండ్ రెండో పాయింట్ ఏంటంటే ఎప్పుడు ఇచ్చిన టాస్క్ని, ఎప్పుడు ఇచ్చిన అసైన్మెంట్స్ని అప్పుడు మీరు కంప్లీట్ చేస్తేనే ఈ కోర్స్ మీ చేతిలో ఉంటుంది. మీరు అనుకున్నంత ప్యాకేజ్ వస్తుంది. అర్థమైందా మీకు? అంతేగాని ఊరికే ప్యాకేజీలు రావు. ఓకే. సో మనకి మార్కెట్లో తెలుగులో ఫేక్ ట్రైనర్స్ ఎక్కువ ఉన్నారు. తెలియక 5,000 10,000 అని చెప్పి అదేదో ఫ్రీగా ఇస్తున్నారు వీడియోలు అని చెప్పి వెళ్ళి జాయిన్ అయితే మీ ఇష్టం. ఫ్రీగా ఇచ్చే దాంట్లో చాలా ఉంటాయి ప్రాబ్లమ్స్. రియల్ టైం కానోళ్ళు, కంపెనీలో పని చేయని వాళ్ళు, ఓకే, ఒక కంపెనీలో పని చేయని వాళ్ళు కూడా ఎస్ఏపిలో మనకి ట్రైనింగ్ ఇస్తున్నారు యూట్యూబ్లో వీడియోలు కాపీ కొట్టి. ఇప్పుడు నేను ఈ వీడియోని తీసుకెళ్ళి యూట్యూబ్లో పెడతాను. అదే వీడియోని కాపీ కొట్టి మళ్ళీ నువ్వు చెప్పలేవా? ఒక గంట ప్రిపేర్ అయ్యి అదే చేస్తున్నారు యూట్యూబ్లో. కంపెనీలో, ఐటీ కంపెనీలో పని చేయకుండా, ఓకే, సాఫ్ట్వేర్ అంటే ఏంటో తెలియని వాళ్ళు, ఒక ఇష్యూ కూడా రియల్ టైంలో సర్వర్లో సాల్వ్ చేయని వాళ్ళు, ఓకే, సో ఇలాగ యూట్యూబ్ వీడియోలు చూసి అవే బట్టి కొట్టి మీకు ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు 5,000కి 10,000కి. అది ఫేక్ ట్రైనింగ్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. జాయిన్ అయ్యేటప్పుడు ఒక రియల్ టైం కన్సల్టెంట్, రియల్ టైంలో పనిచేసిన పర్సన్స్ దగ్గరే మీరు జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉంది. అలాంటప్పుడే మీకు రియల్ టైం గైడెన్స్ అని దక్కుతుంది. అంతేగాని యూట్యూబ్లో వీడియోలు కాపీ కొట్టి మీరు కూడా చెప్పొచ్చు కాబట్టి అలాంటి ఫేక్ ట్రైనర్స్ దగ్గర జాయిన్ అవ్వకండి. వాళ్ళకి 20,000 ఉండొచ్చు, 30,000 ఉండొచ్చు, 50,000 కూడా సబ్స్క్రైబర్స్ ఉండొచ్చు. జాయిన్ అయ్యేటప్పుడు ట్రైనర్ ఎక్స్పీరియన్స్ ఏంటి, రియల్ టైంలో పనిచేసాడా లేదా, ఇవన్నీ కూడా చూసి జాయిన్ అవ్వండి. ఓకేనా? అడగండి డైరెక్ట్గా డౌట్ ఉంటే. మీరు కోర్సులో డెమోలో జాయిన్ అయ్యేటప్పుడే మేము చెప్తాం మన ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్. అలాగే మీరు ఏంటంటే ఎవరైనా డెమోలకు అటెండ్ అయ్యేటప్పుడు సార్ మీ రియల్ టైం ఎక్స్పీరియన్స్ అంతా, మీరు కాసేపు ఇంగ్లీష్లో మాట్లాడండి, లేదా ఇంగ్లీష్లో ట్రైన్ చేస్తారని చెప్పి అడగండి. అప్పుడు మీకు తెలిసిపోతుంది. మన దగ్గర మీకు ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్లో ఉంది బ్యాచెస్, తెలుగులో కావాలంటే తెలుగులో ఉంది. అలాగే నా యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది మీరు యూట్యూబ్లో కొట్టిన ప్రతిదీ దొరుకుద్ది. అండ్ లాస్ట్ 3 months పిఎఫ్ కూడా అప్లోడ్ చేశాను నేను. ఓకే, 4,50,000 డ్రా చేసాం పిఎఫ్. ఓకేనా? అండ్ మంది ఒక కంపెనీ కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రైట్. సో మనకి ఇది ఒక జర్మన్ బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీ అండి. దిస్ వాజ్ ఇన్వెంటెడ్ బై 5 IBM ఎంప్లాయీస్. ఓకే, ఈ సాఫ్ట్వేర్ అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్. ఓకే, దీంట్లో మొత్తం 3 సర్వర్స్ బేస్ మీద పనిచేస్తుంది అనమాట. సో కాబట్టి ఒక క్లారిటీ వచ్చింది. ఎస్ఐపి అంటే ఈ పాయింట్స్ చెప్తే చాలు. ఓకేనా? సో సో ఆల్మోస్ట్ ఎస్ఏపి occupied with SAP software
సో మనకి ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అని ఉంటాయి అన్నమాట. సో దాంట్లో ఎస్ఏపి సాఫ్ట్వేర్ని ఎస్ఏపి ఆక్యుపైడ్ 85% ఆఫ్ బిజినెస్. సో ఎస్ఏపికి బిజినెస్ కదా, ఎస్ఏపి ఈ కంపెనీస్ యూజ్ చేస్తున్నాయంటే కంపెనీ ఎస్ఏపి బిజినెస్ కదా. ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో 85% కంపెనీస్ ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాయి ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో. అంటే వాళ్ళందరికీ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేసినట్టే బిజినెస్ కదా ఎస్ఏపికి. ఎస్ఏపి బిజినెస్ ఈజ్ ఆక్యుపైడ్ విత్ 85% నుంచి ఫార్చ్యూన్ 500 కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్, లార్జెస్ట్ కంపెనీస్ అన్నమాట. ఓకేనా, ఇక్కడ దాకా ఈ పాయింట్ సరిపోతే మీకు ఎస్ఏపి అంటే ఏంటి అని ఎవరైనా అడిగితే ఈ పాయింట్ చెప్పాలి మీరు. అర్థమైందా? చెప్పగలరు కదా? రైట్. సో నెక్స్ట్ ఏంటంటే మనకి వాట్ ఈజ్ ఈఆర్పి. నెక్స్ట్ ఏంటండి వాట్ ఈజ్ ఈఆర్పి. ఈఆర్పి అంటే ఏంటి? ఓకే, ఈఆర్పి అంటే ఏంటి? ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. సో ఈఆర్పి అంటే ఏంటండి? ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. సో మనకి ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి? ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి? ఆర్గనైజేషన్. రిసోర్స్ అంటే ఏంటి? మనీ, మిషన్, లేబర్ ఎక్సెట్రా. వీటిని ఏమంటారు? రిసోర్స్ అంటారు. సో ప్లానింగ్ అంటే ఏంటి? ఓకే, ఈ రిసోర్స్ ని ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటున్నాము అని చెప్పేదే ప్లానింగ్. చెప్పాలి, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. అర్థమైందా? సో అర్థం కాలేదు, ఏం అర్థం కాలేదు, ఓన్లీ అబ్రివేషన్ మాత్రం చెప్పుకున్నాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మనకి ఒక XYZ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంది. దాంట్లో ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉండొచ్చు? సేల్స్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, ఇంకా R&D ఉండొచ్చు. ఇలా మనకి చాలా డిపార్ట్మెంట్స్, ప్రొడక్షన్ ప్లానింగ్, ప్లాన్ మెయింటెనెన్స్ చాలా ఉండొచ్చు. మరి ఈ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎంటైర్ ఇన్ఫర్మేషన్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫైనాన్స్ ఇన్ఫర్మేషన్ కావాలంటే వెంటనే రావాలి, ప్లాంట్ మెయింటెనెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావాలంటే వెంటనే రావాలి, ప్రొడక్షన్ ప్లానింగ్ సంబంధించింది కావాలనుకుంటే వెంటనే రావాలి, సేల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావాలంటే వెంటనే రావాలి. మరి ఏ ఇన్ఫర్మేషన్ మనకి రిక్వెస్ట్ చేస్తే సిస్టంలో ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఇమీడియట్గా కనపడాలి అనేది కదా టాప్ మేనేజ్మెంట్ మెయిన్ అజెండా. ఒక మేనేజ్మెంట్ ఉంది అనుకో, ఒక మేనేజ్మెంట్ ఉంది అంటే ఈఆర్పి సాఫ్ట్వేర్ని ఎందుకు కావాలనుకుంటుంది? వాళ్ళకి రిపోర్ట్స్ అనేవి ఫ్లెక్సిబిలిటీ అవుతాయి, ఇంత పెద్ద హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ డేటా. సో మరి దాంట్లో నుంచి మరి మేనేజ్మెంట్ కావాల్సిన డేటా అనేది దొరకడం ఇంపార్టెంటే కదా. అందుకే ఏంటంటే ఈఆర్పి సాఫ్ట్వేర్ ఏంటంటే వర్క్ని సింప్లిఫై చేస్తుంది. మనకి ఒకే ప్లేస్లో, సింగిల్ ప్లేస్లో ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఈఆర్పి సాఫ్ట్వేర్ ద్వారా చూడొచ్చు. టక్కున సేల్స్ ఇన్ఫర్మేషన్ కానీ క్లిక్ చేయగానే సేల్స్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది టీ కోడ్గా. మరి ఈ డేటా అంతా మనకి ఎస్ఏపిలో మనం ఇంత తొందరగా రావటానికి కారణమే ఏంటిది? ఈఆర్పి సాఫ్ట్వేర్. ఈఆర్పి అంటే ఏంటి? ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లాన్. ఈ సాఫ్ట్వేర్ ద్వారా మనకి ఈజీగా డేటా అనేది పొందవచ్చు. ఓకే, సో అంటే ఏంటి? ఒకే ప్లేస్లో సింగిల్ విండో ద్వారా టోటల్గా ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అనేది మనం గ్యాదర్ చేయొచ్చు. అందుకే ఈఆర్పి సాఫ్ట్వేర్ అనేది కావాలి మేనేజ్మెంట్.
SAP అనేది ఏంటిది? ఒక ERP సాఫ్ట్వేర్. SAP అనేది ఏంటిది? ఒక ERP సాఫ్ట్వేర్. అర్థమైందా? సో SAP is integrated with other modules like finance, HR, material management, sales and distribution, production planning. అంటే ERP అనేది ఏం చేస్తుందంటే ఇంటిగ్రేట్ చేస్తుంది. ERP అంటే ERP is nothing but integrated planner. అర్థమైందా అందరికి? ఓకే, ERP అనేది ఏంటిది? ఒక ఇంటిగ్రేటెడ్ ప్లానర్. సో ఇది ఏం చేస్తుంది? సో ERP అనేది ఒక ఇంటిగ్రేటెడ్ ప్లానర్. ఇది ఏం చేస్తుంది? SAP is an integrated planner. SAP is integrated with other modules. Okay, by using this ERP, so we can extract flexible reports and will మన ఫ్లెక్సిబుల్ రిపోర్ట్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అండ్ విల్ ప్రొవైడ్ టు టాప్ మేనేజ్మెంట్ అండ్ విల్ ప్రొవైడ్ the same will be provided to okay top management. అర్థమైంది? ఒకసారి చదవండి ఇది. SAP ERP is an integrated planner. SAP is integrated with the other modules. Okay, by using this ERP software, we can extract the flexible reports and the same will be provided to top management. అంటే ERP సాఫ్ట్వేర్ అనేది ఒక ఇంటిగ్రేషన్ ఉండడం మూలంగా ఈ సాఫ్ట్వేర్ అనేది SAP అనేది ఫేమస్ అవడానికి కారణం ఏంటనుకున్నారు? ఇంటిగ్రేషనే. ఇంటిగ్రేషన్ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంది. ఓకే, అది మెయిన్ రీజన్. ఓకేనా? మార్కెట్లో సో మెనీ ERPs ఉన్నాయి. So many ERPs available in the market. So market లో మనకి అన్ని రఫ్ నోట్స్ అండి మీకు. So many ERPs are available in the markets. కొన్ని ఎగ్జాంపుల్ చెప్పండి మనకి మార్కెట్ లో ఉన్న ఎగ్జాంపుల్స్. ERP, SAP ERP, Oracle, సో అలాగే మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, అలాగే సేజ్, ఓకే, పీపుల్ సాఫ్ట్, ఇవన్నీ ERPs కదా. సో ఇవన్నీ కూడా ERPs అంటారు. సో వీటిలో అన్నింటిలో కన్నా బెస్ట్ ఏంటిది? మార్కెట్లో ఉన్న బెస్ట్ ERP అని SAP సాఫ్ట్వేర్. ఆర్కిల్ కూడా చాలా సార్లు SAPని బీట్అవుట్ చేసింది బిజినెస్లో. ఆర్కిల్ కూడా చాలా మంచిదే, కానీ SAP అనేది గ్లోబల్ లీడర్. ఆర్కిల్ డేటాబేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా స్ట్రాంగ్. ఇది ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్ ఇస్తుంది SAP, అందుకే ఫేమస్. ఇండస్ట్రీ అంటే ఏంటి చెప్పండి? సో ఇండస్ట్రీస్ ఏమున్నాయి మార్కెట్లో? అంటే ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్ అంటే ఏ బిజినెస్కి అయితే మన సాఫ్ట్వేర్ కావాలి, ఆ సాఫ్ట్వేర్ అనేది ఆ బిజినెస్ ప్రకారం డిజైన్ అవ్వాలి. మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ స్టార్ట్ చేశాను నేను, మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన డీటెయిల్స్ అని SAPలో మనం పొందపరచాలి అంటే SAP అనేది ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేస్తుంటారు. అది ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్, రీటైల్, ఆటోమొబైల్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఓకే, పబ్లిక్ యూటిలిటీస్, ఇవన్నీ ఇండస్ట్రీస్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా.
సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీస్ ఉంటారు. సో ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్ ఇది ఇవ్వగలుగుతుంది. ఓకే, సో మార్కెట్లో ఉన్న ఇండస్ట్రీస్కి ఏమైతే ఉన్నాయో అన్ని ఎస్ఏపి సాఫ్ట్వేర్ యూజ్ చేసుకోవచ్చు. అలా డిజైన్ చేశారు ఈ సాఫ్ట్వేర్. అర్థమైందా? మెయిన్ వచ్చేటప్పటికి ఇంటిగ్రేషన్ అంటే వైఎస్ఏపి అంటే ఇప్పుడు ఏం చెప్తాం మామూలుగా, వైఎస్ఏపి అంటే బికాజ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంది. ఓకే, సో అలాగే ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్ ఇది ఇవ్వగలుగుతుంది. ఓకే, రిలయబిలిటీ, ఈ సాఫ్ట్వేర్ మీరు నమ్మొచ్చు, యూజర్ ఫ్రెండ్లీ. ఓకే, ఈ సాఫ్ట్వేర్లో యూజర్ ఫ్రెండ్లీ ఉంది. అలాగే మనకి సర్వీస్ బెటర్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. కస్టమర్ సపోర్ట్ ఉంది. ఓకే, ఓకే, ఇవన్నీ రీజన్స్ అన్నమాట. ఈజీనెస్ అంటే ఈ సాఫ్ట్వేర్ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. రిలయబిలిటీ ఉంది, ట్రస్ట్ వర్తి. ఓకే, నమ్మొచ్చు, కంటిన్యూస్గా సపోర్ట్ ఇవ్వగలుగుతుంది అన్నమాట. ఈ సాఫ్ట్వేర్ అనేది కంటిన్యూస్ సపోర్ట్ ఇవ్వగలుగుతుంది. అందుకే ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది మార్కెట్లో నెంబర్ 1 అవడానికి రీజన్ ఇదే, బికాస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఫ్లెక్సిబిలిటీ. నెక్స్ట్ ఏం చెప్తాం, ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్, గ్లోబల్ లీడర్. ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది గ్లోబల్ లీడర్, ఈఆర్పి వరల్డ్ లోనే గ్లోబల్ లీడర్ అన్నమాట. సో ఇక్కడ దాకా అయిపోయింది కదా. సో ఈ హనా అంటే ఏంటి, S4 హనా అంటే ఏంటి, నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకేనా? స్కోప్ ఆఫ్ ఎస్ఏపి చెప్పాను కదా. ఎస్ఏపిలో ఏమేమి మన స్కోప్ ఏంటి అంటే, మార్కెట్లో నువ్వు దుబాయ్ వెళ్ళినా జాబ్ ఉంటుంది, యూఎస్ఏ వెళ్ళినా జాబ్ ఉంటుంది, యూకే వెళ్ళినా జాబ్ ఉంటుంది. మీరు అబ్రాడ్కి ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే, అర్థమైందా? మీరు అబ్రాడ్కి ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే బెస్ట్ 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 చాయిస్ ఏంటిది, ఎస్ఏపి FICO బెస్ట్ చాయిస్. అర్థమైందా? అబ్రాడ్కి నేర్చుకోవాలనుకుంటే, అబ్రాడ్కి వెళ్ళాలనుకుంటే బెస్ట్ చాయిస్ ఇదే. ఈసీసీ అంటే ఏంటండి? ఈసీసీ అంటే ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 హనా? ఎస్ఏపిలో మనకి ఈసీసీకి S4 హనాకి డిఫరెన్స్ ఏంటిది? ఈసీసీ అంటే ఏంటి? ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్ అంటే ఓల్డ్ వర్షన్. ఓకే, గత 25 సంవత్సరాల నుంచి ఈసీసీ వర్షన్ యూజ్ చేస్తున్నారు. ఇది 2027లో ఎక్స్పైర్ అయిపోతుంది ఇది ఈ వర్షన్. ప్రతి ల్యాప్టాప్ వేసుకుంటే ల్యాప్టాప్లో కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది వర్షన్ది, అవునా కదా? అలాగే ఎస్ఏపిలో మనకి ఈసీసీ వర్షన్ అనేది ఓల్డ్ వర్షన్. 2027 తర్వాత ఈ వర్షన్ కనుమరుగైపోతుంది. ఈ వర్షన్ ఎవడు యూజ్ చేయడు ఇంకా అని ఎస్ఏపి వాడు తొందరగా S4 హనాలోకి మైగ్రేట్ అయిపోండి. ఈ సాఫ్ట్వేర్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఈసీసీ ఓల్డ్ వర్షన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇమీడియట్గా మైగ్రేట్ అయిపోండి అని చెప్తున్నారు. దీనికి కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు? 2027. దీనికి కట్ ఆఫ్ డేట్ ఎప్పుడండి? 2027. ఓకే, సో మనకి S4 హనా అనేది ఇప్పుడు వచ్చిన వర్షన్ కాదు, 2015 నుంచే ఉంది వర్షన్. ఇప్పుడు వచ్చింది కాదు, ఇది ఎప్పుడుంది? 2015 ఉంది. ఇది 2040 వరకు కంటిన్యూ అవుతుంది. ఎన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు వచ్చినా ఈ S4 హనాతో లింక్ చేస్తారంటే ఈ 2040 వరకు ఉంటుందని చెప్పి అఫీషియల్గా డిక్లేర్ చేయడం వరకు జరిగింది. మీరు నేర్చుకుంటుంది ఏంటి ఇప్పుడు? వర్షన్. మీరు నేర్చుకుంటుంది S4 హనా 2022 వర్షన్లో నేర్చుకుంటున్నారు. ఓకే, చాలా వర్షన్స్ ఉన్నాయి. 2021 ఉంది, 23 ఉంది, 24 ఉంది, దానికి ముందు చాలా ఉన్నాయి. 2020, 1909 చాలా ఉన్నాయి వర్షన్స్.
ఎవ్రీ ఇయర్ ఎస్ఏపి వాడు వర్షన్ రిలీజ్ చేస్తూ ఉంటాడు, కన్ఫ్యూజ్ అయిపోకూడదు. ఆ కొత్త వర్షనే, కానీ కంపెనీస్ మైగ్రేట్ అవ్వాలి కదా కొత్త వర్షన్లోకి, ఇంకా ఓల్డ్ వర్షన్లోనే ఉన్నాయి. ఈసీసీ అనేది లాస్ట్ 25 years నుంచి వాడుతున్నారు దీన్ని, ఇంకా వాడతారు కూడా. మరి ఇప్పుడు కొత్తగా వర్షన్ రిలీజ్ చేస్తే వెంటనే కంపెనీస్ మైగ్రేట్ అయిపోతాయా? మైగ్రేట్ అవ్వాలంటే మళ్ళీ వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజెస్ చేసుకోవాలి, స్టాఫ్ కావాలి, నెట్వర్క్స్, సర్వర్స్, ఇవన్నీ కాస్ట్ ఎఫెక్ట్. అందుకే కంపెనీస్ తొందరగా మైగ్రేట్ అవ్వవు. కానీ ఎస్ఏపి వాడు ఎప్పటికప్పుడు మార్కెట్కి అనుగుణంగా వాడి సాఫ్ట్వేర్ని డిజైన్ చేసుకుంటూ ఉంటాడు. అందుకే వాడు వర్షన్స్ ఎవ్రీ ఇయర్ వర్షన్ రిలీజ్ చేస్తే అయినంత మాత్రమే కంపెనీస్ మారాలని రూల్ ఏం లేదు. ఆ వర్షన్స్ ఏంటంటే సింప్లిఫై చేస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు. అది నిజంగా బెనిఫిట్గా ఉంటే కంపెనీస్ మైగ్రేట్ అవుతాయి. పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటే మైగ్రేట్ అయిపోతాం. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకునేది S/4HANA 2022, అలాగే ఈసీసీలో మనకి వర్షన్ ఉంది, ఈసీసీ, ఈఆర్పి, ఓకే, ఈహెచ్పి, ఓకే. సో 8 వర్షన్ మార్కెట్ రన్ అవుతుంది ప్రజెంట్. ఇవి అడ్వాన్స్డ్ వర్షన్స్. దీనికి ముందు చాలా ఉన్నాయి, ఈసీసీ, ఈఆర్పి 6, 5, 7 అలా చాలా ఉన్నాయి మార్కెట్. ఓకే. సో కాబట్టి మార్కెట్లో 2024 కూడా వచ్చేసింది, 2024 కూడా మార్కెట్లో వచ్చేసింది. కానీ మనం 2022 వర్షన్ గురించి అందిస్తాం, చేంజెస్ ఏమీ లేవు. ఓకేనా? ఈ రఫ్ నోట్స్ మీకు చార్ట్లో ఇస్తున్నాను, ఓకే. ఈ రఫ్ నోట్స్ మీరు యూజ్ చేసుకోండి. సో ఈ రఫ్ నోట్స్ యూజ్ చేసుకోండి. అండ్ ఇమీడియట్గా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకే, రిజిస్ట్రేషన్ సంబంధించి డీటెయిల్స్ మీకు చార్ట్లో ఆల్రెడీ పెట్టినట్టున్నారు అంతకుముందే. సో మనకి బాబ్జీ సార్ అలాగే కాదర్ సార్ ఇద్దరు అడ్మిన్స్ అనమాట. ఓకే, వెంటనే మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఎవ్రీవన్ నీడ్ టు గెట్ రిజిస్టర్డ్ ఇమీడియట్ బేసిస్. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో మనకి S/4HANA లాంటి డిఫరెన్సెస్ మనం క్లియర్గా డిస్కస్ చేయవచ్చు. ఓకేనా? లాస్ట్ పాయింట్ ఏంటంటే సర్టిఫికేషన్. ఎస్ఏపి కోర్స్ నేర్చుకున్న తర్వాత గ్లోబల్ సర్టిఫికేట్ కోసం మీరు ట్రై చేయొచ్చు అనమాట. గ్లోబల్ సర్టిఫికేట్ కోసం 6 అటెంప్ట్స్ ఇస్తారు మీకు. ఎన్ని? 6 అటెంప్ట్స్. ఒక ఎగ్జామ్ పాస్ అవ్వకపోయినా ఇంకో ఎగ్జామ్, అలా మ్యాక్సిమం 6. 50,000 రూపీస్ వరకు ఉంటుంది. 2 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఎస్ఏపిలో ఉంటే. అర్థమైందా? ఎస్ఏపిలో 2 ఏళ్ళు ఉంటే ఎంత ఉంటుంది ఫీజు? 50,000. డైరెక్ట్గా మీరు ఎస్ఏపి పార్ట్నర్కి లాగిన్ అయ్యి అందులో మీరు డైరెక్ట్గా పేమెంట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఎస్ఏపి వాడు పార్ట్నర్కి లాగి గూగుల్లో ఉండి యూట్యూబ్లో కొడితే హౌ టు రిజిస్టర్డ్ అని చెప్పి కొడితే నెంబర్ ఆఫ్ వీడియోస్ దొరుకుతుంది. అర్థమైందా? సో అలాగే పాస్ అవ్వడం చాలా ఈజీ, డెడ్ ఈజీ. బిట్స్ చదువుకోవచ్చు అంతే. బిట్స్ ఉంటాయి, డంప్ ఉంటుంది, ఆ డంప్ చదువుకుంటే సో జాబ్ అనేది సింపుల్. సో సర్టిఫికేట్ అనేది ఈజీగా వచ్చారు. సో మరి ఫ్రెషర్స్కి అయితే దగ్గర 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అందుకే నేనేం చెప్తానంటే ఫ్రెషర్స్కి మనం కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇస్తాం. మన దగ్గర ఎస్ఐపి నేర్చుకున్నట్టుగా కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇస్తాం. ఆ సర్టిఫికేట్ మీకు వ్యాలిడ్ అంటే కంపెనీలోకి వెళ్తే పలానా చోట నేర్చుకున్నాను ఎస్ఐపి, సో పలానా ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లో నేర్చుకున్నాను అని చూపించుకోవడానికి పనికొస్తుంది. అదే ఎక్స్పీరియన్స్డ్ అయితే మీరు, సో మీకు ఎలాగో రియల్ టైం ఎక్స్పీరియన్స్ మీరు షోకేస్ చేసుకుని వెళ్తారు కాబట్టి 4 ఏళ్ళు 5 ఏళ్ళు మీకు ఈ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. అర్థమైందా? సర్టిఫికేట్ ఉంటేనే జాబ్ వస్తుందా సార్ అంటే సర్టిఫికేట్ ఉంటే జాబ్ వస్తుంది అనేది కాదు. ఇక్కడ ఇండియాలో అలా లేదు. సర్టిఫికేట్ ఇండియాలో ఊరికే వస్తాయి సర్టిఫికేట్స్, అవునా కాదు? అందరికీ జాబ్స్ వస్తున్నాయో రావు. స్కిల్ఫుల్ పర్సన్ అయ్యండి, వర్త్ఫుల్గా మనం ప్రిపేర్ అయితే, ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అయితే జాబ్ వస్తుంది. సర్టిఫికేట్తో పని లేదు, ఎక్స్పీరియన్స్. ఫ్రెషర్ అయితే కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళిపోండి. ఓకేనా? సో ఇది మన సైడ్ నుంచి. ఓకే, సో ఎనీ డౌట్స్ ఉంటే వెంటనే సో ఇక్కడ చార్ట్లో పెట్టండి డీటెయిల్స్. ఓకే, మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో మీరు బాబ్జీ సార్ కాదర్ సార్ నెంబర్స్ మీకు ఆల్రెడీ ఇచ్చారా ఇవ్వలేదా? సో వెంటనే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకే, రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే సో మనకి షేక్ బాబ్జీ అని ఉంది కదా, షేక్ బాబ్జీ అలాగే సిబి 2 ఐడీస్కి మీ పేమెంట్ స్క్రీన్ షాట్ని అప్లోడ్ చేయండి. ఈ 2 ఐడీస్కి సిబి అలాగే షేక్ బాబ్జీ ఐడీస్కి 2 ఐడీస్కి వాట్సాప్లోను వాటిలోను వీటిలోనూ పెట్టొద్దు. మీ యూజర్ ఐడితో ఈ 2 స్క్రీన్ షాట్స్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ
గెస్ట్ యూజర్స్ తో లాగిన్ అవుతున్నారు. గెస్ట్ యూజర్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. ఓకే, గెస్ట్ యూజర్స్ కాదు, నేమ్ మార్చుకోవాలి. వీళ్ళ నేమ్స్ ఎలా ఉన్నా అట్లా నేమ్స్ తో జాయిన్ అవ్వండి. ఓకే, సో వెంటనే మీరు ఏం చేయాలి అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కావాల్సిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు చాట్లో పెడతారు అడ్మిన్స్ వెంటనే. సో ఇప్పుడు ఒక 10 minutes లో పెడతారు, వెంటనే కాంటాక్ట్ అవ్వండి. చాట్లో ఎప్పటికప్పుడు చూసుకుంటా ఉండండి. ప్రతి అప్డేట్ చాట్లోనే ఇస్తాం మనం. ఓకేనా? సో ఇది ఈరోజు సెషన్. టుమారో విల్ గెట్ బ్యాక్. థ్యాంక్ యూ, సీ యూ. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ.